హలో వ్యూవర్స్, ఈరోజైతే నేను శ్రద్ధ ఎక్స్టెన్షన్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ దొరకని ఐటమ్ అయితే లేదు. దీన్ని మల్టిపుల్ స్టోర్ అని చెప్పొచ్చు. బుక్స్, నోవల్టీస్, గిఫ్ట్ ఆర్టికల్స్ అండ్ క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ దొరుకుతుంది. చూసారా, ఎంట్రన్స్లో స్టార్స్ అండ్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్తో మెరిసిపోతుంది. ఇంకా ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో శాంటా అయితే పెట్టేశారు. ఎంత చక్కటి శాంటా! రెడ్ కలర్ అంటేనే అట్రాక్టివ్గా ఉంటుంది. చూసారా ఎంత చక్కటి శాంటాని పెట్టారు. ఇలాగ ఎంట్రన్స్ అయిన వెంటనే క్రిస్మస్ థీమ్తో దగదగా మెరిసిపోతుంది. క్రిస్మస్ థీమ్ అయితే చక్కగా ఉంది. చాలా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళకి ఎంట్రన్స్లోనే అట్రాక్టివ్గా పెట్టారు. చాలా బాగుంది. ఇక్కడ చూసారా, వైట్ కలర్లో దుప్పులు మెరుస్తూనే ఉన్నాయి అండ్ క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. దాంతోపాటు క్రిస్మస్కి సంబంధించిన థీమ్ కూడా పెట్టారు. గిఫ్ట్స్ అండ్ బాలుని జ్ఞానులు వచ్చి ఆరాధించినట్టు, గొల్లలు వచ్చి ఆరాధించినట్టు పెట్టారు. పైన స్టార్ కూడా పెట్టారు. థీమ్ అయితే అదిరిపోయింది. ఇక్కడ దొరకని ఐటెం అంటూ లేదు. ఇంకా క్రిస్మస్ నెల కాబట్టి క్రిస్మస్కి సంబంధించిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది. మీరు ఎవరైనా ఇంట్లో డెకరేషన్ చక్కగా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసేయండి. అంత చక్కటి ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇలా రైట్ సైడ్కి వచ్చిన వెంటనే ఇవన్నీ క్రిస్మస్కి సంబంధించినవి రైట్ సైడ్లో పెట్టారు. ఇక్కడ క్లాక్ అయితే వైట్ కలర్లో మెరిసిపోతుంది. నాకు ఈ క్లాక్ అయితే భలే నచ్చేసింది. పక్కనే రెడ్ కలర్ చెర్రీస్ ఇలా పెట్టారు. చూసారా, ఇవన్నీ క్రిస్మస్కి రిలేటెడ్వి, క్రిస్మస్కి సంబంధించినవి డెకరేషన్ ఐటమ్స్. ఇటు చూస్తే రైట్ సైడ్లో వైట్ కలర్ డీర్స్ అయితే భలేగా ఉన్నాయి. లోపల లైట్ సెట్టింగ్తో సూపర్గా ఉన్నాయి. వైట్ కలర్ అంటే భలే అట్రాక్టివ్. అందులో ఇలా లైట్ సెట్టింగ్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇవన్నీ క్రిస్మస్కి రిలేటెడ్వి. మన క్రిస్మస్ ట్రీకి డెకరేషన్ చేసిన ప్రతి ఐటెం అయితే ఇక్కడ దొరుకుతుంది. చూసారా, సపరేట్ బెల్స్ అండ్ స్టార్స్ చాలా చాలా ఉన్నాయి. అలాగే క్రిస్మస్కి ట్రీకి డెకరేట్ చేసే క్యాండీస్ అండ్ డ్రమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, ప్రతిదీ సపరేట్గా పెట్టారనమాట. మనకి క్రిస్మస్ ట్రీకి ఏవేవి డెకరేట్ చేయగలమో అన్ని రకాలుగా అయితే ఉన్నాయి ఇక్కడ. క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేయడానికి చిన్న ట్రీ నుంచి పెద్ద ట్రీ వరకు ఎంత డెకరేట్ చేయగలమో అన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. చిన్నవనే కాదు, పెద్దవి కూడా ఉన్నాయి. చూసారు, ఇక్కడ పెద్ద క్యాండీస్ కూడా కనిపిస్తున్నాయి. పెద్ద క్యాండీస్ అండ్ ఇక్కడ సైడ్కి వస్తే ఇక్కడ చూసారా ఎంత చక్కగా కూడా డెకరేట్ చేశారు. థీమ్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా. ఇక్కడైతే ఇవి పిల్లలు పెట్టుకునే క్రిస్మస్కి ఇలా తలకి పెట్టుకునే క్లిప్స్ అనమాట. ఎంత బాగున్నాయో, మెరుస్తున్నాయి. చిన్నపిల్లలు ఇప్పుడు క్రిస్మస్ నెలలో చాలామంది డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి కదా, క్రిస్మస్ థీమ్ అన్నీ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇవైతే చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ చూసారా, పాండాస్ చాలా బాగున్నాయి. రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో సూపర్గా ఉన్నాయి. చిన్నవే కానీ భలే ఉన్నాయి. డెకరేషన్కి అయితే సూపర్గా ఉంటాయి. అండ్ బాల్స్ కూడా ఉన్నాయి. చూసారా, ఇవన్నీ క్రిస్మస్ ట్రీకి డెకరేట్ చేసే ఐటమ్స్. ఇంటిలో అయితే చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే చూసారా, చిన్న క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగున్నాయంటే, మంచు పడితే క్రిస్మస్ ట్రీ ఎలా అయితే మంచుతో నిండిపోతుందో అలా అయితే ఉంది. థీమ్ సూపర్గా ఉంది.
ఇటు సైడ్ చూస్తే ఇవి వైట్ కలర్ అండ్ సియాన్ కలర్ బల్బులు అయితే మెరుస్తున్నాయి. పైన చెమ్కీలతో భలే భలేగా ఉన్నాయి. ఇక్కడైతే మేరమ్మ యోసేపు ఏసైని ఎత్తుకున్నట్టు ఇలా ఐడిల్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా ఐడిల్స్ ఉన్నాయి. చూసారా, ఇలా వైట్ కలర్లో కూడా క్రిస్మస్ ట్రీస్ కూడా ఉన్నాయి. అంటే ఇంటిలో మనం డెకరేట్ చేసుకోవచ్చు. మన షోకేజ్లో పెట్టుకోవడానికి కూడా ఇవి బాగుంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేస్తే చూసారా, క్రిస్మస్ ల్యాంప్స్ అన్నమాట. క్రిస్మస్ ల్యాంప్స్, క్యాండిల్స్ ఎంత బాగున్నాయంటే సూపర్గా ఉన్నాయి. పైన అయితే బెల్స్ ఎలా అయితే హ్యాంగింగ్ చేశారో సూపర్గా ఉంది. ఇవి సైడ్కి చూసారా, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే చిన్న చిన్న బేబీ ఫొటోస్ ఉన్నాయి. అంటే ఐడిల్స్, ఏంజల్స్ లా పెట్టారు. సూపర్గా ఉంది. ఇవి కూడా బాగున్నాయి. అంటే మనం ఏమైనా మనం హాల్లో కానీ ఎక్కడైనా డెకరేట్ చేసుకోవడానికి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇంకా క్రిస్మస్ థీమ్స్ సంబంధించి ఏంజల్ అండ్ ఏసైనా ఆరాధిస్తున్నట్టు ఫొటోస్. అండ్ ఇంకా చూసారా, ఈ ప్లేట్స్ మీద కూడా క్రిస్మస్ థీమ్స్ అయితే ఉన్నాయి. చూసారు కదా, చాలా చాలా బాగున్నాయి. నాట్ ఓన్లీ క్రిస్మస్ థీమ్ అనే కాదు, చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ దొరకని ఐటెం అయితే ఏమీ లేదు. బుక్స్, నోవల్టీస్, స్టేషనరీ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్. ఎవరిదైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ అయినట్లయితే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలన్నా ప్రతిదీ ఇక్కడ దొరుకుతుంది. ఈ షాప్లో దొరకంది అయితే ఏమీ లేదు. ఇవైతే 3-4 ఫ్లోర్స్లో ఉంది. 3 ఫ్లోర్స్ వరకు మ్యాక్సిమం అయితే క్రిస్మస్ థీమ్ అయితే పెట్టారు. ఎందుకంటే ఇది డిసెంబర్ మంత్ కాబట్టి, క్రిస్మస్ నెల రన్ అవుతుంది కాబట్టి చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు. కాబట్టి డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇది ఎక్కడో లేదు, ఇక్కడ మియాపూర్ ఎక్స్ రోడ్ దగ్గరని కేఎస్ బేకర్స్ లెఫ్ట్ సైడ్లో అయితే ఈ షాప్ ఉంటుంది. చాలా చాలా బాగుంది. మీరు ఈ దగ్గరలో నియర్ బై ఉన్న వాళ్ళు వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. నేనైతే ఓన్లీ ఒక 2 ఫ్లోర్స్ వరకే కవర్ చేయగలిగాను. ఇదైతే క్రిస్మస్ థీమ్ అయితే 3 ఫ్లోర్స్ వరకు ఉంది.
థర్డ్ ఫ్లోర్లో అయితే క్రిస్మస్కి సంబంధించిన పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయంట, బట్ నేను కవర్ చేయలేకపోయాను. సో మీరు వచ్చి ఒకటి విజిట్ అయితే చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, ఏదో ఒకటి కొనుక్కొని వెళ్ళగలుగుతారు. నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో మా ఇంట్లో కూడా క్రిస్మస్ అయితే ట్రీని డెకరేట్ చేసి పెట్టాము. సో మీకు ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే మీరు వచ్చి ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి, మంచి మంచి వీడియోస్ కూడా మా ఛానల్లో చూడొచ్చు. మరి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఇది క్రిస్మస్ నెల కాబట్టి ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. బాయ్.